in the concept 2 we'll discuss the alternative days. So what is the alternative days అంటే చూడండి ఇక్కడ. సో ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏమిటి అంటే ప్రత్యామ్నాయ రోజులు అన్నట్టు, రైట్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. ట్యాప్ బి can fill that same tank in 30 hours. Tap B can fill the same tank in 30 hours. Now, then find in how many hours they can fill the tank if they work alternatively. If they work alternatively. ఇక్కడ కీ పాయింట్ ఏందమ్మా, ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తే అది ఎంత టైం పడుతుంది అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఫర్ 10 and 30, రైట్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఫర్ 10 and 30. నౌ హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం ఫర్ 10 and 30? చూడండి ఇక్కడ 0 0, రైట్. సో 0 0 అంటే చూడండి ఇక్కడ 0 రాసేసేయండి. 0 అన్న 0 0 ఉంది కాబట్టి 0 రాసేసేయాలి. నెక్స్ట్ 1 into 3. 1 into 3 హౌ మచ్ అమ్మా, 3. దట్ ఈస్ 30 లీటర్స్. అంటే ఈ 30 లీటర్స్ ఏంటమ్మా, కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్, ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ. నౌ సో హియర్ వీ హ్యావ్ 30 లీటర్స్, హియర్ వీ హ్యావ్ 10 hours. దట్ మీన్స్ హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 10 టు గెట్ 30 హియర్? దట్ ఈస్ 3 లీటర్ పర్ అవర్. నెక్స్ట్ ఇక్కడ 30 hours ఉంది, ఇక్కడ 30 లీటర్స్ ఉంది. అంటే హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 30 టు గెట్ 30? 1, దట్ ఈస్ 1 లీటర్ పర్ అవర్. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, ట్యాప్ ఏ అనేది పర్ అవర్కి 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది. 30 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 10 hours పడుతుంది. అదే ట్యాప్ బి పర్ అవర్కి 1 లీటర్ ఫిల్ చేస్తుంది. 30 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 30 hours పడుతుంది. సో నెక్స్ట్ మన కీ పాయింట్ ఏంటి ఇక్కడ, వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ. అంటే మనం ప్రీవియస్ సెషన్లో ఏం చేశాము, వర్కింగ్ టుగెదర్ చేశాము, వర్కింగ్ అలోన్ చేశాము, అంటే ఒంటరిగా చేశాము, ఇద్దరు కలిపి చేశాము. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అంటున్నాడు. వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అంటే ఏంటమ్మా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తుంది. ఏ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఆగిపోయి బి స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ బి ఆగిపోయి మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ బి స్టార్ట్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆల్టర్నేటివ్ చైన్. ఇట్లా వాళ్ళు ఆల్టర్నేటివ్గా చేయడం వల్ల ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఆల్టర్నేటివ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏ చేస్తారు. ఏ పర్ అవర్కి ఎన్ని లీటర్స్ చేస్తారు, 3 లీటర్స్, రైట్. పర్ అవర్కి 3 లీటర్స్, ఓకే. అదేవిధంగా బి చూడండి, ఇక్కడ పర్ అవర్కి బి ఎన్ని లీటర్ చేస్తారు, 1 లీటర్, రైట్. సో పర్ అవర్కి 1 లీటర్, రైట్. సో వీళ్ళిద్దరు కలిసి 2 అవర్స్కి ఎంత చేస్తారమ్మా, ఇద్దరు కలిసి 2 అవర్స్కి 3 + 1 4 లీటర్స్. సో 2 అవర్స్కి వాళ్ళు 4 లీటర్స్ చేస్తారు, రైట్. సో 2 అవర్స్కి ఎన్ని లీటర్స్ చేస్తారు, 4 లీటర్స్ చేస్తారు. టు గెట్ 30 లీటర్స్, టు గెట్ 30 లీటర్స్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, అంతే కదా క్వశ్చన్. సో చూడండి 30 లీటర్స్ రావడానికి మనకి ఎంత టైం పడుతుంది, రైట్. సో ఇక్కడ 30 అంటే చూడండి అమ్మా, మనము ఎప్పుడైనా అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయాలి, డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు, మన ఆన్సర్ రాంగ్ వస్తుంది. అప్రాక్సిమేట్ మల్టిప్లై చేయండి. 4 × 7 ఎంతమ్మా, 4 × 7, 4 × 7 ఎంత అవుతుంది మనకు, 28 అవుతుంది, రైట్. 4 × 7 28. హియర్ ఆల్సో 2 × 7, 2 × 7 ఎంత, 14. హియర్ 14 అవర్స్కి మనకు 28 లీటర్స్ ఇవి నింపుతున్నాయమ్మా, రైట్. ఎంత నింపుతున్నాయి, 14 అవర్స్కి 28 లీటర్స్ నింపుతున్నాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 2 లీటర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 2 లీటర్స్ ఉన్నాయి. అంటే చూడండి ఇక్కడ మనకు రిమైనింగ్ 2 లీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు పని చేయాలి, ఏ పని చేయాలి, అంతే కదా. స్టార్టింగ్ విత్ ఏ కదా. ఏ ఎన్ని చేస్తుంది పర్ అవర్కి, 3 లీటర్స్. యాక్చువల్లీ మనకి ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 2 లీటర్స్ ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ అవుతుంది, బట్ ఎక్కువ ఇంకా టైం మిగిలిపోతుంది, రైట్. సో మనం దాన్ని ఎలా రాస్తామంటే చూడండి, 14
14 రిమైండర్ ఎంతమ్మా ఇక్కడ 2 ఎంత 14 రిమైండర్ ఎంత 2 వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్యాప్ ఏ 3 అంతే కదా దట్ ఈజ్ 14 2/3 సో ఈ 14 2/3 డేస్లో మనకు ఏ బీలు ఆల్టర్నేటివ్గా ఈ వర్క్ని ఫినిష్ చేస్తాయి సో అది మన క్వశ్చన్ రైట్ ఇక్కడ స్టూడెంట్స్కి డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈ 2 లీటర్స్ పైన రాయాలా ఆర్ ఈ 3 లీటర్స్ పైన రాయాలని డౌట్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ డేస్ ఆర్ హవర్స్ రాసి రిమైండర్ని పైన రాయాలి ఓకే రిమైండర్ని పైన రాసేసి వాటి ఎఫిషియన్సీ అనేది కింద రాయాలి ఓకే రిమైండర్ అనేది పైన రాసి ఎఫిషియన్సీ అనేది కింద రాయాలి నౌ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దాని తర్వాత మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 2 ట్యాప్స్ ఉన్నాయమ్మా 2 ట్యాప్స్ ట్యాప్ ఏ ట్యాప్ బి ఓకే చూడండి 2 ట్యాప్స్ ఉన్నాయి ఇది ట్యాప్ ఏ ఇది ట్యాప్ బి ఓకే ట్యాప్ ఏ ఏమో 5 అవర్స్ ట్యాప్ ఏ ఏమో 5 అవర్స్కి ఒకసారి నింపుతుంది ట్యాప్ బి ఏమో 6 అవర్స్కి నింపుతుంది ట్యాప్ ఏ 5 అవర్స్ ట్యాప్ బి 6 అవర్స్ నింపుతుందమ్మా సో క్వశ్చన్ ఏమంటాడు ఇప్పుడు ఇన్ హౌ మెనీ అవర్స్ ట్యాప్ ఏ అండ్ ట్యాప్ బి వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ ఇక్కడ ఏమంటాడు మనకి వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్ రైట్ వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అనేది ఇక్కడ మనకు కీ పాయింట్ ఓకే వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అనేది మనకు కీ పాయింట్ సో వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ హౌ మెనీ అవర్స్ దే ఫిల్ ద ట్యాంక్ అనేది క్వశ్చన్ రైట్ సో చూడండి ట్యాప్ ఏ సో ట్యాప్ ఏ ఎన్ని అవర్స్ అమ్మా 5 అవర్స్ ఓకే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఓకే సో మనకు ఆర్డర్లో రాసినప్పుడే మనకు స్టెప్స్ అర్థమవుతాయి ఆన్సర్ తొందర వస్తుంది ట్యాప్ బి ఎన్ని అవర్స్ 6 అవర్స్ ట్యాప్ ఏ 5 అవర్స్ ట్యాప్ బి 6 అవర్స్ రైట్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఎల్సిఎం సో దీస్ 2 ఆర్ ఏంటమ్మా కోప్రైమ్స్ అంటే ఏంటి 5 ఈజ్ డివైడెడ్ బై ఓన్లీ 1 అండ్ 5 ఈజ్ డివైడెడ్ బై ఓన్లీ 5 ఓకే సో దీస్ ఆర్ కోప్రైమ్ నెంబర్స్ దట్ ఈజ్ 5 into 6 ఎంతమ్మా 5 into 6 ఈజ్ 30 అవర్స్ 30 liters what is the capacity of the tank here 30 liters now what we have to find the efficiency of that tap A and tap B right efficiency ఎలాగ అనుకుంటాము ఇక్కడ 30 లీటర్స్ ఉన్నాయి ఇక్కడ 5 అవర్స్ పడుతుంది అంటే చూడండి 5 into how much is 30 6 so 6 liters per hour this is the efficiency of tap A tap B efficiency కనుక్కోవాలి 30 లీటర్స్ ఉన్నాయి ఇక్కడ 6 అవర్స్ ఉన్నాయి సో 6 into how much is 30 5 లీటర్ పర్ అవర్ చూడండి మనకు ఎఫిషియన్సీస్ వచ్చాయి ట్యాప్ ఏ 6 లీటర్స్ పర్ అవర్ ట్యాప్ బి 5 లీటర్స్ పర్ అవర్ రైట్ మనకి ఎంత ఉంది టోటల్ కెపాసిటీ 30 లీటర్స్ ఉన్నాయి సో అవి వర్కింగ్ ఆల్టర్నేటివ్ చేసినట్టయితే ఆ ట్యాప్ అనేది ఈ 30 లీటర్స్ని ఈ 2 ట్యాప్స్ 30 లీటర్స్ని ఎప్పుడు నింపుతాయి అంటున్నాడు రైట్ సో చూడండి ఫస్ట్ ఏం చేయాలి ట్యాప్ ఏ 1 అవర్కి ఎంత తెస్తుందమ్మా 6 లీటర్స్ అంతే కదా ట్యాప్ ఏ 1 అవర్కి 6 లీటర్స్ ట్యాప్ బి 1 అవర్కి 5 లీటర్స్ ట్యాప్ బి 1 అవర్కి 5 లీటర్స్ రైట్ సో రెండు కలిపి చూడండి 1 + 1 2 అవర్స్ సో 2 అవర్స్కి 11 లీటర్స్ అంతే కదా 2 అవర్స్కి 11 లీటర్స్ నింపుతున్నాయి ఒకవేళ అవి వర్కింగ్ ఆల్టర్నేటివ్ అన్నాడు కాబట్టి మనము 2 అవర్స్ 11 లీటర్స్ అని తీసుకున్నాం రైట్ ఒకవేళ టుగెదర్ అంటే ఏం తీసుకుంటాము 1 అవర్కి 11 లీటర్స్ అని తీసుకుంటాం ఓకే ఆల్టర్నేటివ్ అన్నాడు కాబట్టి మనకు 2 అవర్స్ వచ్చింది ఎందుకు సార్ 2 అవర్స్ వచ్చిందంటే 1 అవర్ ఏ పని చేస్తుంది 1 అవర్ బి పని చేస్తుంది నెక్స్ట్ 1 అవర్ ఏ పని చేస్తే నెక్స్ట్ 1 అవర్ బి పని చేస్తారు దట్ ఈస్ కాజ్ ఆల్టర్నేటివ్ చైన్ సో చూడండి ఇక్కడ 2 అవర్స్కి 11 లీటర్స్ వచ్చాయి యాక్చువల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి 30 లీటర్స్ ఉన్నాయి రైట్ సో 30 లీటర్స్ అంటే చూడండి 11 into 2
11 ఇంటూ 3 33 అవుతుంది కాబట్టి ఎక్సీడ్ అవుతుంది కాబట్టి మనం 11 ఇంటూ 2 తీసుకున్నాం. 11 ఇంటూ 2 2 ఇంటూ 2. సో 11 ఇంటూ 2 ఈజ్ ఎంతమ్మా 22. ఇక్కడ 2 ఇంటూ 2 4. దట్ ఈస్ 4 అవర్స్కి 22 లీటర్స్ నిండుతున్నాయి. 4 అవర్స్కి 22 లీటర్స్ నిండుతున్నాయి. సో ఇక్కడ 30కి రిమైనింగ్ ఎంత ఉందమ్మా? 30కి రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 8 లీటర్స్ ఉంటాయి కదా. 30కి రిమైనింగ్ 8 లీటర్స్ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఎవరు పని చేయాలి? ఏ పని చేయాలి. సో ఏ 1 అవర్కి ఎంత ఫిల్ చేస్తున్నాడు? 6 లీటర్స్ అంతే కదా. 1 అవర్కి ఏ 6 లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు. అంటే చూడండి 22 ప్లస్ 6, 22 ప్లస్ 6 ఎంతమ్మా? 28. 22 ప్లస్ 6 28. 5 అవర్స్కి ఎంత నిండుతున్నాయి? 28 లీటర్స్ నిండుతున్నాయి. 5 అవర్స్కి 28 లీటర్స్ నిండుతున్నాయి. రైట్, 5 అవర్స్కి 28 లీటర్స్ నిండుతున్నాయి. ఇంకా రిమైనింగ్ 30 లీటర్స్కి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంది. రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంది. ఇప్పుడు చూడండి మనకి రిమైనింగ్ 2 లీటర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నెక్స్ట్ ఎవరు పని చేయాలి? బి పని చేయాలి. మనకి ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 2 లీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు పని చేయాలి? బి పని చేయాలి. బి యొక్క కెపాసిటీ ఎంత ఉంది? ఇక్కడ 5 లీటర్స్ ఉంది. బి కెపాసిటీ 5 లీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 2 లీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లీటర్స్ ఉన్నాయి. పాసిబుల్ అవుతుందా క్యాన్సిలేషన్? పాసిబుల్ కాదు. సో అప్పుడు ఏం చేయాలంటే క్యాల్కులేషన్ ఇక్కడ ఎండ్ చేసి ఏం చేయాలంటే 5 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 2. వాట్ ఈస్ ద రిమైండర్? 2. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి? వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి? ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 5. రైట్, 5 in the denominator. So in how many days they working alternatively fill the tank? Enta ma answer? 5 2/5 days. Okay, 5 2/5 days. ఒకవేళ ఇలా కాకుండా ట్యాప్ ఏ ఫిల్ చేస్తుంది, ట్యాప్ బి ఎంటీ చేస్తుంది అన్నాడు అనుకోండి. ట్యాప్ ఏ ఫిల్ చేస్తుంది, ట్యాప్ బి ఎంటీ చేస్తుంది అన్నాడు అనుకోండి. అలా కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours. ట్యాప్ బి ఎంటీ అంటే ఖాళీ చేస్తుందట. ట్యాప్ బి కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 4 hours. ట్యాప్ బి కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 4 hours. ఇక్కడ ఎంటీ చేస్తుంది. రైట్, సో నింపుతుంది కాబట్టి ప్లస్ వస్తుంది, ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. ట్యాప్ బి ఎంటీ ద ట్యాంక్ ఇన్ 4 hours. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ అవర్స్ దే కెన్ ఎంటీ ఏ ట్యాంక్. ఇన్ హౌ మెనీ అవర్స్ దే కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ. ఇక్కడ కీ పాయింట్ ఏంటి? ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ. ఓకే, ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎంటీ అన్నాడు. ఓకే, ఇక్కడ ఎంటీ అన్నాడు. రైట్, సో ఫస్ట్ చూడండి వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. సో వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? 8 4. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8 4? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎల్సిఎం ఎలా వస్తుంది? 8 వస్తుంది. ఎంత వస్తుందమ్మా ఎల్సిఎం? 8 వస్తుంది. దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ 8 లీటర్స్. రైట్, సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ట్యాప్ ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా? ట్యాప్ ఏ 8 ఇంటూ హౌ మచ్ ఈస్ 8? 1. దట్ ఈస్ ట్యాప్ ఏ ఎఫిషియన్సీ ఈస్ 1 లీటర్ పర్ హవర్. ట్యాప్ బి ఎఫిషియన్సీ 4 ఇంటూ హౌ మచ్ ఈస్ 8? 2 లీటర్స్ పర్ హవర్. ఓకే, ట్యాప్ ఏ ఏమో 1 లీటర్ పర్ హవర్, ట్యాప్ బి ఏమో 2 లీటర్స్ పర్ హవర్. నౌ ఇక్కడ చూడండి +1, ఇక్కడ ఏమొస్తుంది? మైనస్. సరే ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది అంటే ఎంటీ చేస్తుంది, ప్లస్ ఎందుకు వస్తుంది అంటే ఫిల్ చేస్తుంది. సో +1 - 2 ఎంత వస్తుందమ్మా? +1 - 2. రైట్, సో +1 - 2 విల్ గెట్ -1. ఓకే, +1 - 2 విల్ గెట్ -1. సో -1 ఎట్లా వస్తుందో చూద్దాం చూడండి. అంటే ఈ -1 ఎందుకు అంటున్నానంటే రైట్, సో చూడండి ఫస్ట్ ట్యాప్ ఏ స్టార్ట్ చేస్తుంది 1 అవర్కి. అంటే ఇంతకుముందు నేను డైరెక్ట్ స్టెప్ అన్నాను, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ట్యాప్ ఏ 1 అవర్కి ఎంత ఫిల్ చేస్తుంది? 1 లీటర్. ట్యాప్ బి 1 అవర్కి ఎంత ఫిల్ చేస్తుంది? సారీ ఎంటీ చేస్తుంది కదా,
1 అవర్కి ఎంత ఎంటీ చేస్తుంది? 2 లీటర్స్. ఓకే, సో టోటల్ మనకి రైట్, సో టోటల్గా ఎంత వస్తుందమ్మా? టోటల్గా ఎంత వస్తుంది చెప్పండి? 2 అవర్స్కి హౌ మచ్ యూ విల్ గెట్? రైట్, సో 2 అవర్స్కి మనకి ఎంత వస్తుందంటే -1 లీటర్స్ ఎంటీ చేస్తాయి, అంతే కదా? -1 అంటే 1 లీటర్ ఎంటీ చేస్తాయి. నెక్స్ట్ ఈ 8 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. 8 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ -1 ఇంటూ 6 రాద్దాం, సారీ -1 ఇంటూ 7 రాద్దాం. ఇక్కడ 8 లీటర్స్ కదా, -1 ఇంటూ 7, ఇక్కడ 2 ఇంటూ 7. మైనస్ అంటే ఎంటీ కాబట్టి అవసరం లేదులేండి, డైరెక్ట్ రాసేయండి. ఎంటీగా అనుకుంటున్నాం కాబట్టి వి డోంట్ రిక్వైర్డ్ మైనస్. ఓకే, 2 అవర్స్ 1 లీటర్, 2 ఇంటూ 7 14 లీటర్స్, 14 అవర్స్. ఓకే, 1 ఇంటూ 7, 1 ఇంటూ 7 ఎంతమ్మా? 7. ఎంత వస్తుంది ఇక్కడ? 7 లీటర్స్. ఓకే, అంటే 14 అవర్స్కి దే ఆర్ ఎంప్టీయింగ్ 7 లీటర్స్. 14 అవర్స్కి దే ఆర్ ఎంప్టీయింగ్ ద 7 లీటర్స్. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి చూడండి, అప్రాక్సిమేటిక్ కనుక్కోవాలని చెప్పాను ముందే నేను కదా, అప్రాక్సిమేటిక్ కనుక్కోవాలి. రైట్, ఇక్కడ మనకు 8 లీటర్స్ ఉన్నాయి. టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ 8 లీటర్స్. నెక్స్ట్ 7 లీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు పని చేయాలి? ఏ పని చేయాలి, అంతే కదా? ఏ పని చేయాలి. ఏ ఎంత పని చేస్తాడు చూడండి, ఏ 1 అవర్కి 1 లీటర్ కదా. నెక్స్ట్ ఎవరు పని చేస్తారు? బి 1 అవర్కి ఎన్ని లీటర్స్? -2 లీటర్స్. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 16 అవర్స్, ఇక్కడ -7 కదా, -7 లీటర్స్. ఇక్కడ ఎంత వస్తుంది? -1 అంటే -8 లీటర్స్. ఓకే, అంటే చూడండి 16 అవర్స్కి వాళ్ళు ఆ ట్యాంక్ని ఎంప్టీ చేస్తారంట ఇద్దరు కలిసి. రైట్, ఓకే, వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ 16 అవర్స్కి వాళ్ళ ట్యాంక్ని ఎంప్టీ చేస్తారంట. ఓకే, విల్ డూ ద సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్టర్నేటివ్లీ. ఓకే, సో మనం ఆల్టర్నేటివ్లో బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 3 ఇచ్చాడు వేరియబుల్స్, టెన్షన్ ఏం పడకండి, జాగ్రత్తగా చేయండి. ఓకే, సో క్వశ్చన్ చూడండి, 3 ట్యాప్స్ A, B, C కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12, 15, 20 రైట్ అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏమంటున్నాడు? 3 ట్యాప్స్ A, B, C కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12, 15, 20 అవర్స్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఈ పైపులు A, B, C ఆ ట్యాంక్ను 12 గంటల్లో, 15 గంటల్లో, 20 గంటలలో నింపుతున్నాయి. అప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్, అంటే ఏను ప్రతిసారి ఓపెన్ చేసి పెడతాడు. నెక్స్ట్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 అవర్ ఈచ్ ఆల్టర్నేటివ్లీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఓపెన్ చేసి పెడతాడమ్మా, ఓకేనా? ఏ ఓపెన్ చేస్తాడు, బి, సిలో ఆల్టర్నేటివ్ ఓపెన్ చేస్తాడు. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ ఓపెన్ చేస్తాడు కాబట్టి దీనికి అసిస్ట్ చేయడానికి బి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ బి క్లోజ్ చేస్తాడు, దాని ప్లేస్లో సిని ఓపెన్ చేస్తాడు. అదే సింపుల్. ఓకే, ఏ ఆల్ ది టైం ఓపెన్ చేసి ఉంటుంది, ఓకేనా? సో బి అండ్ సి ఆల్టర్నేటివ్ ఓపెన్ చేస్తారు. ఏ ప్రతిసారి ఓపెన్ చేసి ఉంటుంది, సో బి ఓపెన్ చేశాడు, నెక్స్ట్ సి ఓపెన్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ద ట్యాంక్ విల్ బీ ఫుల్ ఇన్ హౌ మెనీ అవర్స్. ద ట్యాంక్ విల్ బీ ఫుల్ ఇన్ హౌ మెనీ అవర్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకిచ్చిన డాటాను రాయండి. సో డాటా ఎలా రాయాలంటే మనకి ఎల్సిఎం వచ్చేటట్టు రాయాలి డాటాను. ఎప్పుడైనా మనకి ఎల్సిఎం వస్తుందా చూడండి. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము? ట్యాప్ ఏ ఎంతమ్మా? 12. ట్యాప్ బి ఎంతమ్మా? 15. ట్యాప్ సి 20. ట్యాప్ ఏ 12, ట్యాప్ బి 15, ట్యాప్ సి 20 అవర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము? ట్యాప్ 15, 20 ఎల్సిఎం ఎంత చెప్పండి? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 20? రైట్. సో చూడండి ఇక్కడ 15 అంటే 5 × 3
20 అంటే 5 ఇంటూ 4, 5 క్యాన్సిల్ చేయాలి. సో 15 ఇంటూ 4 ఎంత అండి? 60. 15కి 20 ఎల్సిఎం 60. సో ఈ 60 అనేది ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 12 ఆర్ నాట్. ఓకే, 60 అనేది 12కి మల్టిపుల్. సో 12కి ఇప్పుడు మల్టిపుల్ అవుతుందో అదే ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా? 60 లీటర్స్. ఎల్సిఎం ఎంత? 60 లీటర్స్. నౌ లెట్స్ సీ, ట్యాప్ ఏ అంట 12 అవర్స్లో 60 లీటర్స్ని నింపుతుందంట. అంటే దీని కెపాసిటీ ఎంతమ్మా? అంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్యాప్ ఏ? దట్ ఈస్ 5 లీటర్ పర్ అవర్. ఇక్కడ 4 లీటర్ పర్ అవర్, ఇది 3 లీటర్ పర్ అవర్. ఓకే, 5 లీటర్ పర్ అవర్, 4 లీటర్ పర్ అవర్, 3 లీటర్ పర్ అవర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఏ అంట ఆల్ ది టైం ఓపెన్ చేస్తారట. ఒకసారి ఏమో బి అసిస్ట్ అవుతుంది, ఒకసారి ఏమో సి అసిస్ట్ అవుతుంది. అంటే బి కామా సిని ఆల్టర్నేట్గా ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు చూడండి, ఫస్ట్ ఏ కామా బి ఓపెన్ చేస్తారు. రైట్, ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తారు? ఏబి ఓపెన్ చేస్తాడు. సో ఏబి ఓపెన్ చేస్తాడు కాబట్టి వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ లీటర్స్ ఫిల్డ్ బై ట్యాప్ ఏబి ఇన్ 1 అవర్? అంతే కదా, ఫస్ట్ 1 అవర్లో వాళ్ళు ఎంత ఫిల్ చేస్తారో చూద్దాం. సో ఏబి అంటే 5 + 4, 1 అవర్కి 9 లీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏసీ 5, 3, 1 అవర్కి 8 లీటర్స్. ఓకే, అప్పుడు 2 అవర్స్కి ఎంత అవుతుందమ్మా? 2 అవర్స్కి 17 లీటర్స్. 2 అవర్స్కి 17 లీటర్స్. సో 60 లీటర్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది అంటున్నాడు, అంతే కదా. సో 60 లీటర్స్ చూడండి. సో 60 లీటర్స్ అంటే 17 ఇంటూ 3 హౌ మచ్? 17 ఇంటూ 3 51. దట్ ఈస్ 2 ఇంటూ 3 6 అవర్స్. సో మనకు 6 అవర్స్లో 51 లీటర్స్ నిండుతున్నాయి. 6 అవర్స్లో 51 లీటర్స్ నిండుతున్నాయి. నెక్స్ట్ ఎవరు పనిచేస్తారు? ఏ ప్లస్ బి పనిచేయాలి. నెక్స్ట్ అంటే 1 అవర్లో వాళ్ళు ఎంత నింపుతున్నారు? 9 లీటర్స్ నింపుతున్నారు. ఇక్కడ ప్లస్ 1 అవర్, ఇక్కడ ప్లస్ 9 లీటర్స్, ప్లస్ 9 లీటర్స్. సో చూడండి, 51 + 9 ఎంతమ్మా? 60 లీటర్స్. ఇక్కడ 6 + 1 7 అవర్స్. అంటే ఏ ప్రతిసారి పనిచేస్తూ బి అండ్ సిని ఆల్టర్నేట్గా ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాంకుని నింపడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందట అంటే 7 అవర్స్ పడుతుందంట. 7 అవర్స్ ఈ 60 లీటర్స్ నింపడానికి పడుతుందట. రైట్, సో దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? లెట్స్ సీ ద ఆప్షన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3. అంతే కదా, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ప్లస్ అంటేనేమో ఫిల్ చేయాలి, మైనస్ అని అంటేనేమో ఎంటీ అన్నట్టు. సో క్వశ్చన్లో మనకు ప్లస్ మైనస్ అని ఇచ్చాడనుకోండి, జాగ్రత్తగా ఆ సైన్స్ యూజ్ చేసి మనము ఆన్సర్ తీసుకొని రావాలి. ఒకవేళ సైన్ యూజ్ చేయలేదనుకోండి మనకు ఆన్సర్ పక్కా రాంగ్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ ట్యాంక్ ఈజ్ ఫిట్టెడ్ విత్ 2 taps. The first tap can fill a tank in 45 minutes and the second tap can empty అన్నాడు. ఇక్కడ చూడండి. ఓకే, ఎంటీ అంటే ఏంటి? మనకు సింబల్ మైనస్. ఇట్ ఎంటీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 1 అవర్. సో దిస్ 1 అవర్ కెన్ బి రిటన్ యాజ్ 60 minutes. నో, 1 అవర్ కెన్ బి రిటన్ యాజ్ 60 minutes. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ బోత్ ద ట్యాప్స్ are opened alternatively for 1 minute, then in how many hours the empty tank will be filled completely? ఈ ఎంటీ ట్యాంక్ అంట కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. రైట్, సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే వాటి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. రైట్, సో ఏ బి, రైట్. సో ఏ ఎంత ఇచ్చాడమ్మా? 45 minutes. బి ఎంత ఇచ్చాడు?
60 minutes, 1 hour కాబట్టి 60 minutes. Okay, what is the LCM of 45, 60? You will get 180. ఎలానా చూద్దాం చూడండి. 45 అంటే 95, 60 అంటే ఎంత వస్తుంది? 45 అంటే 15/4 రాసుకుందాం, బెటర్ కదా. 15/4 ఇక్కడ, సారీ 15/3, ఇక్కడ 15/4 అంతే కదా, 15/4. సో 45 4s 180. ఓకే, సో దిస్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. దిస్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. సో 45 into how much is 180? That is 4 liters per minute. ఇది 3 liters per minute. అంటే చూడండి, ట్యాప్ ఏ ఏమో 4 liters per minuteతో నింపుతుంది, ట్యాప్ బి ఏమో 3 liters per minuteతో ఎంటీ చేస్తుంది. అప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఆ ట్యాంకును ఫుల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అవి ఆల్టర్నేటివ్గా పనిచేస్తాయి అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఆల్టర్నేటివ్ డేస్లో అవి ఎంత పనిచేస్తాయో కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ ఏ పని చేస్తుందమ్మా అంటే ఏ ఫిల్ చేస్తుంది. రైట్. సో 1 minute ఏ ఎంత చేస్తుంది? 4 liters. ఓకే, 1 minute 4 liters. బి ఎంత ఎంటీ చేస్తుంది? 3 liters. సో బి 1 minute 3 litersని ఎంటీ చేస్తుంది. అంటే చూడండి, మనకు 2 minutes వర్క్కి ఎంత టైం పడుతుంది అంటే ఎంత నింపుతుంది? 1 liter నింపుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ వస్తే ఎంటీ చేస్తుంది అన్నట్టు. రైట్. 2 minutesకి 1 liter నింపుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? 180 liters అన్నాడు. ఇక్కడ 180 liters అంటే అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఇక్కడ 180 liters అంటే 1 ఇంటూ ఎంత తీసుకుందాం అమ్మా? 1 ఇంటూ ఇక్కడ 180 ఉంది కాబట్టి 1 into 176 ఈజ్ ఫైన్. 1 into 176 అలా తీసుకుందామా? ఓకే, సో విల్ టేక్ 1 into 176. 176 అంటే 180 వస్తుంది. ఓకే, రైట్. లెట్స్ చూద్దాం. సో 1 into 176 అంటే 176 liters. ఓకే, ఇక్కడ 2 into 176 అంటే ఎంత వస్తుంది? 2 into 176 అంటే 352 minutes. ఇక్కడ 176 liters. రిమైనింగ్ ఎవరు చేయాలి? ఏ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఏ చేయాలి. ఏ 1 minuteకి ఎంత నింపుతుంది? 4 liters. దట్ ఈస్ 352 + 1 353. ఇది 353 minutesలో ఓకే 180 litersని నింపుతుంది ఈ రెండు కలిసి. రైట్, 180 liters. ఓకే, సో ఇక్కడ 353 అంతే కదమ్మా. 353 మనం ఏం రాయొచ్చు? 353 కెన్ బి రిటన్ యాజ్ 5 hours 53 minutes. అంతే కదా. 5 into 60 is 300. 300 + 53 is 353 minutes. Okay, what is the answer? Option A. Okay, let's go to the next concept. Next question. Right, so next question చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? An empty tank can filled by a pipe A in 4 hours. ఓకే, ఎంప్టీ ట్యాంక్ అంట కెన్ బి ఫిల్డ్ బై ఏ, ఫిల్డ్ అంటే ప్లస్, ఫిల్డ్ బై ఏ పైప్ ఏ ఇన్ 4 hours, పైప్ బి ఇన్ 16 hours. పైప్ బి ఎంతమ్మా? ఇన్ 6 hours. సో పైప్ బి ఇన్ 6 hours. If the two pipes are opened for 1 hour each, right? The 2 pipes opened for 1 hour each, alternatively అన్నాడు ఇక్కడ 1 hour each alternatively, the first opening pipe A, then the tank will be filled in how many hours? సో ఫస్ట్ ఏది ఓపెన్ అవుతుంది? పైప్ ఏ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం? చూడండి, ఇక్కడ 2 ట్యాంకులు ఉన్నాయటమ్మా. ఒక ట్యాంక్ ఉందట, 2 పైపులు ఉన్నాయంట. ఒక పైప్ ఏమో 4 గంటల్లో, ఇంకొక పైప్ ఏమో 6 గంటల్లో నింపుతున్నాయట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అవి 2 కలిసి ప్రత్యామ్నాయంగా పనిచేసినప్పుడు ఆ ట్యాంకును నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు.
రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఎంతమ్మా 4 hours, బి ఎంత 6 hours. వాట్ ఈస్ ద ఎల్సిఎం 12. సో ఈ 12 అనేది ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్, దట్ ఈస్ 12 liters. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 4 టు గెట్ 12 హియర్? 3 లీటర్ పర్ అవర్. అంటే పర్ అవర్కి 3 liters నింపుతూ 12 liters నింపడానికి 4 hours పడుతుంది. ఇక్కడ 2 liters పర్ అవర్, అంటే పర్ అవర్కి 2 liters నింపుతూ 12 liters నింపడానికి 6 hours పడుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. అంటే ఏ పర్ అవర్కి ఎన్ని లీటర్స్ నింపుతుంది అమ్మా? ఇక్కడ 3 liters నింపుతుంది. ఓకే. సో బి ఎంతమ్మా పర్ అవర్కి? బి పర్ అవర్కి 2 liters. ఓకే. సో టోటల్ చూడండి, ఇక్కడ 2 hours టోటల్ 2 hours 5 liters. టోటల్ 2 hours 5 liters. సో 2 hours 5 liters మా, 2 hours 5 liters. అదే 12 liters నింపడానికి ఎంత టైం పడుతుంది? 12 liters నింపడానికి ఎంత టైం పడుతుంది చూడండి. 5 into 2 10, 2 into 2 4, దట్ ఈస్ 4 hours. ఇక్కడ 10 liters. అంటే అవి ఆల్టర్నేటివ్గా పనిచేస్తే 4 hours 10 liters పడుతుంది. రైట్. సో 12 liters నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 12 liters అంటే రిమైనింగ్ 2 liters ఉంది. రైట్. సో నెక్స్ట్ ఎవరు పని చేయాలి? 3 పని చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్? ఇక్కడ 2 liters ఉన్నాయి, ఇక్కడ 3 liters ఉన్నాయి. పాసిబుల్ కాదు. సో అప్పుడు ఎలా రాస్తారు సార్ అంటే చూడండి, మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ అవర్స్ రాయాలి. వాట్ ఈస్ ద రిమైండర్? 2 బై ఇక్కడ ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఏ? 3. దట్ ఈస్ 4/2/3 hours. 4/2/3 hoursలో అవి ఆల్టర్నేటివ్గా పనిచేస్తూ ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తాయి. రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ బి. సో ఆప్షన్ సి. ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. ఇక్కడ చూడండి, ట్యాప్ కెన్ ఎంప్టీ ఏ ట్యాంక్ ఇన్ 1 hour. ఓకే. ట్యాప్ ఏ కెన్ ఎంప్టీ ఏ ట్యాంక్ ఇన్ 1 hour. రైట్. సో ఇక్కడ ఏ సెకండ్ ట్యాప్ కెన్ ఎంప్టీ ఇన్ 30 minutes. ఫస్ట్దేమో 1 hourలో అంటే 60 minutesలో, అంతే కదా. సెకండ్దేమో 30 minutesలో ఎంప్టీ చేస్తున్నాయట. అయితే ఇఫ్ ద బోత్ ట్యాప్స్ ఆర్ ఆపరేట్ సైమల్టేనియస్లీ, ప్రత్యామ్నాయంగా వాటిని ఆపరేట్ చేసినట్టయితే హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు ఎంప్టీ ద ట్యాంక్? ఓకే. సో ఆ ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఎల్సిఎం అనుకోండి ఫాస్ట్గా, 60/30 ఎల్సిఎం. ఫాస్ట్గా రావాలి, మనకు గుర్తు రావాలి ఫాస్ట్గా. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 60/30? 30. అంతే కదా. 60 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 30, రైట్. 60 liters. ఇక్కడ ఎంతమ్మా? -1, ఇక్కడ -2, ఎందుకంటే ఇవి ఎంటీ చేస్తున్నాయి కాబట్టి మైనస్. సో ఇవి 2 minutesకి, రైట్. సో 2 minutesకి డైరెక్ట్గా రాస్తున్నామ్మా. 2 minutes అంటే ఇది 1 minuteకి 1 literని ఎంటీ చేస్తుంది, ఇది 1 minuteకి 2 litersని ఎంటీ చేస్తుంది, రైట్. సో 2 minutesకి 3 litersని ఎంటీ చేస్తాయి, 3 litersని ఎంటీ చేస్తాయి. అదే 60 litersని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. 60 litersని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, రైట్. సో చూడండి, 60 అంటే 3 ఇంటూ ఎంత రాయచ్చమ్మా? 3 into 17, ఎస్ 51, అంతేనా? ఆర్ 3 into 19. సో 3 into 19 హౌ మచ్? 57, రైట్. ఇక్కడ 2 into 19 ఎంత? 38 minutes. ఎంతమ్మా ఇక్కడ? 57 liters. ఓకే. నెక్స్ట్ ఎవరు పని చేయాలి? ఏ పని చేయాలి. ఏ ఎంత ఎంటీ చేస్తుంది పర్ మినిట్కి? 1 liter. 1 minute ఇక్కడ ఎంతమ్మా? ఇక్కడ 1 liter. నెక్స్ట్ ఎవరు మళ్ళీ? బి ఎంత? +1 1 minute. ఇక్కడ ఎంతమ్మా? +2 liters. సో
57 ప్లస్ 1 58, 58 ప్లస్ 2 60. 60 లీటర్స్ని నింపడానికి ఎంత టైం పడుతుంది మనకు? 40 మినిట్స్ పడుతుంది. ఎంత పడుతుంది? రైట్, ఇక్కడ చూడండి, ట్యాప్ కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 1 అవర్. ఓకే, ట్యాప్ ఏ కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 1 అవర్. రైట్, సో ఇక్కడ ఏ సెకండ్ ట్యాప్ కెన్ ఎంటీ ఇన్ 30 మినిట్స్. ఫస్ట్దేమో 1 అవర్లో అంటే 60 మినిట్స్లో, అంతే కదా. సెకండ్దేమో 30 మినిట్స్లో ఎంటీ చేస్తున్నాయట. అయితే ఇఫ్ ద బోత్ ట్యాప్స్ ఆర్ ఆపరేట్ సైమల్టేనియస్లీ, ప్రత్యామ్నాయంగా వాటిని ఆపరేట్ చేసినట్టయితే హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు ఎంటీ ద ట్యాంక్. ఓకే, సో ఆ ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఎల్సిఎం అనుకోండి ఫాస్ట్గా. 60, 30 ఎల్సిఎం. ఫాస్ట్గా రావాలి, మనకు గుర్తు రావాలి ఫాస్ట్గా. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 60, 30? 30, అంతే కదా. 60 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 30, రైట్. 60 లీటర్స్. ఇక్కడ ఎంతమ్మా? -1, ఇక్కడ -2, ఎందుకంటే ఇవి ఎంటీ చేస్తున్నాయి కాబట్టి మైనస్. సో ఇవి 2 మినిట్స్కి, రైట్. సో 2 మినిట్స్కి డైరెక్ట్గా రాస్తున్నామ్మా. 2 మినిట్స్ అంటే ఇది 1 మినిట్కి 1 లీటర్ని ఎంటీ చేస్తుంది, ఇది 1 మినిట్కి 2 లీటర్స్ని ఎంటీ చేస్తుంది, రైట్. సో 2 మినిట్స్కి 3 లీటర్స్ని ఎంటీ చేస్తాయి, 3 లీటర్స్ని ఎంటీ చేస్తాయి. అదే 60 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. 60 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, రైట్. సో చూడండి, 60 అంటే 3 ఇంటూ ఎంత రాయచ్చమ్మా? 3 ఇంటూ 17, ఎస్ 51, అంతేనా? ఆర్ 3 ఇంటూ 19. సో 3 ఇంటూ 19 హౌ మచ్? 57, రైట్. ఇక్కడ 2 ఇంటూ 19 ఎంత? 38 మినిట్స్. ఎంతమ్మా ఇక్కడ? 57 లీటర్స్. ఓకే, నెక్స్ట్ ఎవరు పని చేయాలి? ఏ పని చేయాలి. ఏ ఎంత ఎంటీ చేస్తుంది పర్ మినిట్కి? 1 లీటర్. 1 మినిట్ ఇక్కడ ఎంతమ్మా? ఇక్కడ 1 లీటర్. నెక్స్ట్ ఎవరు మళ్ళీ? బి ఎంత? +1 1 మినిట్. ఇక్కడ ఎంతమ్మా? +2 లీటర్స్. సో 57 + 1 58, 58 + 2 60. 60 లీటర్స్ని నింపడానికి ఎంత టైం పడుతుంది మనకు? 40 మినిట్స్ పడుతుంది. ఎంత పడుతుందమ్మా? 40 మినిట్స్ పడుతుంది, రైట్. సో 40 మినిట్స్ ఉందా అండి? ఎస్, ఆప్షన్ 3. ఇది ఎప్పుడు అడిగాడు క్వశ్చన్ మనకు? SSCGL ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2000లో అడిగాడు, రైట్. సో ఇలా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ చేయాలమ్మా, రైట్. సో ఇలా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ చేసినట్టయితే మనకు ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. డు నాట్ గో ఫర్ ఎక్స్ మెథడ్స్, రైట్. సింపుల్గా ఎల్సిఎం తీసుకొని మనకు వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి ఆర్డర్లో ఫాలో అవ్వకుండా రాస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది.